2 నెలలు అయిపోయిందంటే పుండు మాత్రం మానడంలా. దానికి కారణం కేవలం షుగర్ కంట్రోల్ లేకపోవడం అని ఒక్కటి నమ్మితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. 1, 2 కాదు. పుండు మానడానికి 4 కారణాలు ఉంటాయి. అవి ఏంటో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయాలంటే 4 పిల్లర్స్ మినిమం కావాలి. అలాగే పుండు మానడానికి కూడా ఈ 4 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. మొదటి పిల్లర్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇది అందరికీ తెలిసిందే. రెండో పిల్లర్ పుండు మానడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మన శరీరంలో సప్లై చేసేది బ్లడ్, రక్తం. సో మంచిగా రక్తం ఉండాలి. అలాగే రక్తం పుండు వరకు వెళ్ళాలంటే రక్త నాణాలు కూడా సరిగ్గా ఉండాలి, అంటే బ్లడ్ వెజల్స్. చాలా వరకు షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోతాయి. అందుకు బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళక ఆక్సిజన్ అందక పుండం సరిగ్గా మానదు. సో ఈ రెండో పిల్లర్ చాలా ఇంపార్టెంట్ పిల్లర్. మూడో పిల్లర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. ఇన్ఫెక్షన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి సరైన యాంటీబయాటిక్స్ డ్రెస్సింగ్స్ చేయించుకోవాలి. అలాగే 4వ పిల్లర్ సరైన తిండి తినాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఎగ్స్, చికెన్, మటన్, వాటెవర్. వెజిటేరియన్స్ అయితే దాల్ ఖచ్చితంగా తినాలి. సో ఈ ప్రోటీన్ ఫుడ్ అలాగే దాంతోపాటు జింక్, వైటమిన్ సి ఇలాంటి కొన్ని మినరల్స్ ఇవన్నీ కలిగిన సరైన న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటేనే హీలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ 4 పిల్లర్స్లో ఏ ఒక్క పిల్లర్ కూలిపోయినా హీలింగ్ ఆగిపోతుంది. అలాగే 2 పిల్లర్స్ కూలిపోతే పుండు ఇంకా పెద్దదైపోతుంది. వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ 4 పిల్లర్స్లో చాలా ఇంపార్టెంట్ పిల్లర్ ఏదని అనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.